నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వా గ్రామం ఇక రోడ్డు చూడండి. ఆటోలు పోక కొన్ని ఆగిపోతున్నాయి మధ్యలో. ఇక చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం ఇక ఏం చేస్తుందో ఏమో, పెద్ద పెద్ద మాటలు హేతులు నరుకుతుంది. మరి ఇట్లాంటి గ్రామాన్ని డెవలప్మెంట్ చేద్దాము అని కనీసం గ్రామం కాదయ్యా, పోవడానికి మనకు మనిషికి ఏం కావాలి? నీళ్ళ సదుపాయాలు కావచ్చు, రోడ్డు కావచ్చు, మురికి కాలం నాలుగు గురించి కావచ్చు, ఇవి కూడా తెలియదు ప్రభుత్వానికి. ఎంత సిగ్గు చేయటండి నిజంగా చెప్తున్నాను మిత్రులారా. ఈ ఒకసారి రోడ్ చూడండి ఆ పరిస్థితి. ఒకసారి ఒక్కోడైనా రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ ఒకటి రావడానికి భయపడుతున్నారు అంటే పొద్దులో నేను చూస్తే నాకే భయం అనిపిస్తున్న పరిస్థితి మిత్రులారా. ఇది ఒక్కటి విషయం కాదు. ఇది ఇక్కడ దాదాపు ఒక 7 నుంచి 8 గ్రామాలు వెళ్తాయండి. మరి ఇది మహారాష్ట్రకు వెళ్ళే దారి. కుంభి కావచ్చు, సౌంలి కావచ్చు, వాయి కావచ్చు, లింగి కావచ్చు, నిగ్వా కావచ్చు, చాలా గ్రామాలు ఇలాంటివి ఉన్నాయి. కానీ అయినా ఇలా చూడండి, పనికి వెళ్ళేవారు పాపం ఎంత ఇబ్బంది. ఇదేదో పొలాలకు వెళ్ళడానికి పని, ఇది రోడ్డు కాదు, ఒక గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు. కొన్ని గ్రామాలు దీనిపై నివసిస్తున్నారు. ఈ గ్రామం ఇదే దిక్కు. మీకు హైలైట్ చెప్పాలంటే నిగ్వా గ్రామానికి ఒకవేళ రోడ్డు పైన వస్తే ఫ్రీ డెలివరీ. ఎవరైనా డెలివరీ కోసం వస్తే నిజంగా చెప్తున్నాను, ఈ రోడ్డుకి ఒకసారి ఆటోలో వండండి, ఏ హాస్పిటల్ అవసరం లేదు మీకు, 100% చెప్తున్నా. ఫ్రీ డెలివరీ. ఎందుకు ఇంత దారుణం? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నది? రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా ఓట్ల కోసం వస్తారు, ఓట్లు అడిగేటప్పుడు వస్తారు. ఇప్పుడు ఏమైంది? అర్థం మీ బతుకులు పాడగాని ఎట్టున్నారు మీరు? ఎక్కడున్నారు? కనిపించకొచ్చిందా ఈ నిగ్వా రోడ్డు కనిపించకొచ్చిందా? ఎక్కడున్నారు? తెల్లంగిని వేసుకొని జొర్రు కార్ల మీద తిరిగితే వాయనా? ప్రజల సేవ చెయ్యారా? రైట్, ఒకసారి చూపాయి. ప్రజల సేవ చెయ్యారా? ఇక ఎన్ని రోజులు చూడండి. రోడ్డు దాదాపు 8 కిలోమీటర్లు నరకం అంటే ఏందో చూపిస్తున్నారు మిత్రులారా. 8 కిలోమీటర్లు నరకం అంటే ఏందో ఇక్కడ నిగ్వా గ్రామంలో కనిపిస్తుంది. ఇది ఒక్క గ్రామమే కాదు, వాయి కావచ్చు, సౌండి కావచ్చు, లింగి కావచ్చు. పొద్దున వాకింగ్కి వచ్చిన పొద్దున వాకింగ్ వస్తే ఇక చూడండి ఎంత దారుణం అంటే, చాలా మంది అన్నా ఈ వీడియో తీయన్నా అని చెప్తున్నారు. ఏదో సోకులకు, నేను ఒక 4 లైకుల కోసం, 4 షేర్ల కోసం కాదు, ఫస్ట్ నుంచే గొంతని ఉత్తగానే పెట్టుకోవాలను. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఇట్టల్ రెడ్డి కావచ్చు, మరి నారాయణ పాటిల్ కావచ్చు, చాలా మంది మరి ఎమ్మెల్యే కోసం మీరు పోటీ చేస్తున్నారు కదా. ఈ గ్రామాన్ని డెవలప్, ఇలా రోడ్డు లేదు కదా, మరి ఎందుకు కనిపిస్తలేదు మీకు? ఇట్లా ఒకసారి కొన్ని వెహికల్ వస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి ఇట్లా. ఇది చూడండి, ఈ రోడ్డు అంటారు దీన్ని. చూడండి అక్కడ వరకు అసలు రోడ్డే కనిపిస్తలేదు. అసలు రోడ్డు కనిపిస్తున్నది అక్కడ చూడండి, సగం రోడ్డు ఏదో ఇంత దారుణంగా కనిపిస్తున్నది. కనీసం ఆ వెహికల్ రావాలంటే కారు కాదు, 2 చక్రాల బండి కూడా వెళ్ళని పరిస్థితి. ఇట్లా వర్షం పడితే ఒక 2 రోజులు 3 రోజులు వర్షం పడితే ఊరికి బస్సులు రావట. ఇంత దారుణం, నరకం కనిపిస్తుంది ఇక్కడ. ఈ రోడ్డు పైన అయితే నరకం కనిపిస్తుంది మిత్రులారా. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఎందుకోసం అంటే రైట్రా చూడండి, ఇది ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఎందుకోసం అంటే ఇంత దారుణం అంటే ఎక్కడ లేదు కూడా, 100% చెప్తున్నా, ఎక్కడ లేదు కూడా. ఇది ఇంత దారుణమా? మరి దీన్ని ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తున్నారో అర్థం అవుతలేదు. ఎలక్షన్ టైం వచ్చేసరికి మాకు ఓటేయి, చేయి గుర్తుకు ఓటేయి, పువ్వు గుర్తుకు ఓటేయి, కారు గుర్తుకు ఓటేయి, ఏనుగు గుర్తుకు ఓటేయి, ఇట్లా అని చెప్తారు. మరి ఇది ఏంది? కళ్ళల్లో మన్ను పడ్డదా మీకు? కనిపించకొచ్చిందా ఈ రోడ్డు? ఎన్ని రోజుల నుంచి చాలా మంది మొత్తుకుంటున్నారట, కానీ ఇంతవరకు దీనిపై ఎవరో దృష్టి పెట్టడం నాదుడే లేడు. ఎందుకు ఇంత మీరు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎక్కడ పోయిండ్రు మీరు? ఏ నాయకులు తెల్లంగి వేసుకొని తిరగడం కాదయ్యా, ప్రజల క్షేమం కూడా చూడండి. ఎట్లా వెళ్ళేవాళ్ళు ఎట్లా వెళ్ళాలి ఈ రోడ్డు పైన? కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా మీకు? కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? అసలు ఏం చేస్తున్నారు మీరు? రాజకీయ నాయకులు అంటే ఊముస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లో ఒకసారి రండి, చెప్పులతోనే కొడతారు, మీకు స్వాగతాలు పలుకుతారు. 100% చెప్తున్నా. ఇది నా క్వశ్చన్ కాదు, ఇది ప్రజల ప్రశ్న. స్వాగతాలు చెప్పులు తీసుకుని మెడలేసే పరిస్థితి నిగ్వా రోడ్డు చూస్తే. ఒకటే నిగ్వా గ్రామం కాదు, మరొకసారి చెప్తున్నా, సౌండ్లి, వాయి, కుంభి, లింగి చాలా గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. దాదాపు నిగ్వా నుంచి మాలేగాం వరకు నరకం ఏంటో మిత్రులారా. 8 కిలోమీటర్లు
నరకం ఏంటో ఈ ఒక్కసారి దయచేసి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, లీడర్లు, ఆయన ఎవరైనా కానీ ఒకసారి మీ రోడ్కు రండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక కంటిన్యూ 2 రోజులు వర్షం పడ్డదనుకో బస్సులు బంద్. పాప డిఎం గారికి ఫోన్ చేస్తే ఆయన రోడ్డే సరిగా లేదని చెప్తారు. పాప ఆయనదేం తప్పు ఉన్నది? ఇప్పుడు ఆయనని మనం ఏమానస్తాం? బస్సు రావాలంటే సరిగ్గా రోడ్ కూడా ఉండాలి కదా. నాకు ఈ విషయం ఎందుకంటే పొద్దున వాకింగ్ వచ్చిన ఇదేంద్రా బాబు అని చెప్తున్నా, చూస్తున్నా. నా ఊరు నాకే సిగ్గు అనిపిస్తున్న పరిస్థితి మిత్రులారా. ఎందుకోసం అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకో నాకు అర్థమవుతలేదు. ప్రభుత్వం ఓట్ల కోసం అడుగుతారు, మరి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక్కడ ఇంకో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉంది, అందరికి తెలిసిన విషయమే, పాలజ్. ఇదే రోడ్. ఆ పాలజ్కి వెళ్ళాలంటే కూడా చాలా మంది ఆ టైంలో ఎంతమంది వెళ్తారండి? ఇక్కడ నుంచి మహారాష్ట్ర, భోకర్, నాందేడ్ ఈ డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే బైసా, ఇటు వెళ్తే మహారాష్ట్ర సరిహద్దు రోడ్డు ఇది. అయినా దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. ఒకసారి ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీ పైన? ఇది చూపియాలా, రోడ్డు చూపియాలా, ఈ గుంతలు చూపియాలా, ఈ గుంతలు ఈ రోడ్డు చూపియాలా, గుంతలు. అసలు ఏంది ఇంత దారుణం? అసలు ఈ గుంతలలో పడితే ఎవరు బతికినా చచ్చిపోయినా ఇక ఎవడు జిమ్మేదారి ఎవరు దీనికి? ఎందుకు ఇది ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు? ఒకటే గుంతలుగా చాలా. ఇక్కడ నుంచి అసలు మీకు రోడే కనిపించదండి. సిమెంట్ ఎక్కడ కనిపిస్తుంది? మొత్తం ఎర్రరేగడి మనం ఏదో మనం చూస్తాం కదా, పొలాల్లో పోయేటప్పుడు రోడ్లు ఉంటాయి కదా, అట్లాంటి పరిస్థితి ఇది. లింగు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అన్న మాకు మేము ఎట్లా రావాలన్నా. సౌండ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అన్నకి ఒక వీడియో తీయరాదే, గట్టి చాలా తీస్తావు. మరి కుమ్మి వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, అన్నకి చూడరాదే ఒకసారి వీడియో తీయని. సౌండ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అన్న మా వీడియోకి రోడ్డు దియ్య ఒకసారి, గన్ని కాలం వీడియో తీస్తావు ఎక్కడెక్కడ ఉండి హైదరాబాద్లో పోయి అని చెప్తున్నారు. ఇది మిత్రులారా, దయచేసి నా ఊరుండి నాకే సిగ్గు అనిపించిన రోడ్డు ఇది. నిజంగా చెప్తున్నా కదా, ఎంత సిగ్గు అనిపిస్తుందంటే ఈ రోడ్ ఈ రోడ్డు వీడియో బాధతో తీస్తున్నాయి. ఇది రాజకీయ నాయకుడు పొగడాలా, తిట్టాలా నాకే అర్థమవుతలేదు. నిజంగా చెప్తున్నాను కదా. ఏం ముఖాలు ఉన్నాయి మీకు పొగడడానికి? ఈరోజు ఇదా మీరు చేసిన ఘనకార్యం? ఏం ముఖాలు ఉన్నాయి మీకు? కనీసం ఇప్పటికైనా మెలుచుకొని ప్రజలకు నా సేవ చేద్దామని రాజకీయంలో రండి. ఏదో మీరు సంపాదించడానికి కాదు, ప్రజలకు కూడా సిగ్గు అనిపించాలి. ఒక విషయంలో ఓట్ల టైంలో డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు వేయకండి అమ్మా. రాజకీయ నాయకుడు ఒక మాట మాట్లాడుకోండి, వాడు ఏం చేస్తాడు, అది రాజకీయ నాయకుడు ఎలా 2 టైప్స్ ఉంటారండి రాజకీయ నాయకులు. ఒకటి సంపాదించడానికి రాజకీయంలో వస్తాడు, ఒకటి సేవ చేయడానికి వస్తాడు. కానీ సేవ చేయడానికి దగ్గర డబ్బులు ఉండవు, వాడికి ఎవరు ఓట్లు వేయరు. మీరు సంపాదించడం వాడు డబ్బు మారేస్తాడు. ఫస్ట్ 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 70 లక్షలు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు వారేస్తారు, 2 కోట్లు వారేస్తారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మస్తు గెలుస్తాడు, ఆయన డబ్బులు వస్తాయి కదా. అలాంటి టైంలో మీరు ఎందుకు తీయరు? ఇది దయచేసి ఏదో ఇది మరొకసారి చెప్తున్నా, 4 లైకుల కోసం, 3 షేర్ల కోసం ఇది కాదు. ఇది విషయాలు ఇక చూడండి, వాళ్ళ పరిస్థితి చాలా దారుణం మిత్రులారా. ఇది మరొకసారి చెప్తున్నా, నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వా గ్రామం వెళ్ళే, బైసా నుంచి నిగ్వా గ్రామం వెళ్ళే ఏదైతే మాలేగాం దాటిన తర్వాత అక్కడి నుంచి నరకం ఏందో నిగ్వా వరకు ఉందండి. ఇంకా ఇటు మహారాష్ట్ర రోడ్ సూపర్. ఈ బౌండరీ దాటేసిన మహారాష్ట్ర రోడ్ సూపర్. వన్స్ అపాన్ ఏ టైం అనేవాళ్ళం మేము, మహారాష్ట్ర రోడే బేకార్గా ఉండేది అని చెప్పారు ఇక్కడ నుండి. కానీ ఈరోజు చూస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, మహారాష్ట్ర కంటే ఈ తెలంగాణ రోడే బేకారు. బంగారు తెలంగాణ అని చెప్పింది. ఎక్కడ బంగారు? ఈ గుంతల తెలంగాణ. చూడండి, ఒక్కొక్క గుంత చూస్తే భయం అనిపిస్తుంది. ఆ రోడ్ అంటారా? ఇక్కడ నుంచి అక్కడ చూపి ఆ రోడ్ అంటారా? అది సిమెంట్ ఎక్కడ కనిపిస్తుంది అని మొత్తం మోడర్న్గా అనిపిస్తుంది దీంట్లో. చూడండి ఒకసారి మిత్రులారా, గుంతలు చూస్తే భయం అనిపిస్తున్నది. చాలా దారుణం మిత్రులారా ఇది. దయచేసి ఇది ప్రభుత్వ దృష్టికి పోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. ప్రభుత్వం స్పందించాలి. ఇది చాలా దారుణం ఇది విషయం. నిజంగా చెప్తున్నాను కదా, ఏదో మరొకసారి చెప్తున్నావు, 4 లైకుల కోసం, 6 షేర్ల కోసం కాదు. బరాబర్ బిందాస్గా ప్రశ్నిస్తున్నా. ఈరోజు సవాల్ విసురుతున్నా, రామారావు పటేల్ గారు మీరు ఎక్కడ? మీకు ఈ రోడ్డు కనిపిస్తలేదా? ఎక్కడా? ఎమ్మెల్యే గెలిచినారు కదా, ఎక్కడా నిగ్వా రోడ్డు కనిపిస్తలేదా? తెల్లంగి వేసుకొని తిరగడం కాదయ్యా, ప్రజల సేవ కూడా ఉండాలి. ఈ నిగ్వా రోడ్డు మీకు కనిపిస్తలేదా? ఇట్టల్ రెడ్డి అట్లా చేసింది కాబట్టి ఆయనకు తగిన బుద్ధి చెప్పినాం. మీరు కూడా ఇలాగే చేస్తే, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఖబర్దార్ 100% చెప్తున్నా.
ప్రతిపక్ష లీడర్లు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు కూడా చెప్తున్నా, రండి మాట్లాడండి. వస్తున్నారు పోతున్నారు, ఎలక్షన్ వచ్చేసరికి అడిగి జోలేసుకొని బిచ్చం అడిగినట్లు అడుగుతున్నారు. మరి ఇట్లాంటి పని చేస్తే మీకు ఎందుకు వేయరు ప్రజలు ఓట్లు? ఇలాంటి మంచి పని చేస్తే ప్రజలు ఎందుకు వేయరు మీకు ఓట్లు? ఇకనైనా మేలుకోండి. చాలా మంది నన్ను కాల్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఈ గ్రామానికి రోడ్ వేసే వరకు నేను సహించేది లేదండి. ఇది 100% చెప్తున్నా. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిగ్వా రోడ్ ఏందో కనిపించాలి. ఇది ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నా, ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి. ఇక్కడున్న రామారావు పటేల్ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వీరు ఎవరైనా కావచ్చు, ఈ లీడర్లు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరైనా కావచ్చు, ఈ నిగ్వా రోడ్డు చేసే వరకు ఊకోనది లేదు. ఇది 100% చెప్తున్నాం మిత్రులారా. చాలా దారుణం. ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం ఉంటుందా? వర్షం పడితే నేను చెప్తున్నా, 2 రోజులు వర్షం పడితే 100% చెప్తున్నా, ఒక బస్సు వస్తుంది. బస్సు పరిస్థితి చూపి ఒకసారి. బస్సు పరిస్థితి చూపెట్ట. అది బస్సు వస్తారా చూడండి ఒకసారి. బస్సు వస్తుంది చూడండి ఒకసారి. ఆ బస్సు పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి బస్సు పరిస్థితి చూస్తుంది. ఒక్కసారి బస్సు పరిస్థితి చూడండి. బస్సు పరిస్థితి చూడండి మిత్రులారా. బస్సు పరిస్థితి ఒక డ్రైవర్ అన్నని అడుగుదాం ఒకసారి, ఈ బస్సు ఎట్లా వస్తుందా లేదా అని. ఎంత దారుణం అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఎంత దారుణం అసలు. ఆపుకోరు అన్న, ఆపుకోరు, గాడి ఆపుకోరు. 2 మినిట్, 2 నిమిషాలు. ఎంత దారుణం అంటే నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడ అధికారులు ఉండి కూడా సిగ్గుచేట అనిపిస్తున్నది మిత్రులారా. కానీ రోడ్డుకి ఇంత దారుణం ఉంటుందా? అన్న నమస్తేనే చెప్పాలా అన్న, ఎట్లా అనిపిస్తుంది రోడ్డు? మీరే చెప్పాలా. రోడ్డు బాగా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ నిలబడి నీకు బోర్డు కనిపిస్తుందా? అవును, రోడ్డు బాగా ఖరాబ్ అయిపోయింది. డ్రైవింగ్ చేయడం కష్టమవుతున్నది. ఇది రోడ్డు వేయాలా కంపల్సరీ, ఖచ్చితంగా ఇది రోడ్ వేయాలా. బాగా కష్టం ఉన్నది, రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది అంటే కాదట, 2 రోజులు వర్షాలు పడితే మీ బస్సు రాదట ఊరికి. అవును, ఇది మొత్తం మోరం మెషిన్ కదా, రోడ్ ఖరాబ్ ఉన్నది కదా, ఇది దిగిపోతుంది కదా బస్సు. ఎందుకంటే మొత్తం ఎర్ర మట్టి వేసిండు కదా మొత్తం, దాంతో బస్సు పోతుంది వర్షానికి ప్రాబ్లం అవుతున్నది. అవును, దీనికి రోడ్ వేయాలి. డాంబర్ రోడ్ వేస్తే బెటర్ ఉంటది. ఖచ్చితంగా డాంబర్ రోడ్ వేయాలి దీనికి. కాదు, మా గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా మాకు బస్సు కావాలని చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే ఖచ్చితంగా మీరు రారు. ఇది రోడ్ కట్ అయిపోతుంది కదా, ఇది వర్షం పడితే ఇక్కడికి వర్షం పోతే ఇది రోడ్ కట్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది కదా. డ్యామేజ్ అయిపోతుంది. ఇది మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అయ్యా ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోండి. ఇది ఎంత ఇక చూడండి, డ్రైవర్ గారి మాటలు చూడండి, ఎంత దారుణాలు ఉంటాయి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా దారుణం ఉన్నాయి. బస్సు 2 రోజులు వర్షాలు పడితే బస్సు రాని పరిస్థితి నిగ్వా గ్రామం పరిస్థితి. ఇంత దారుణం ఉంటుందా? ఓట్ల కోసం సిగ్గు లేకుండా జోలీలు పట్టుకొని వస్తారు. ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు, అన్న ఈ రోడ్డు వీడియో తీయని. వాకింగ్ వస్తే ఇంత దారుణం కనిపిస్తున్నది. డ్రైవర్ గారే సాక్షాత్తుగా చెప్తున్నారు మిత్రులారా, ఇంత దారుణం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, ఒక ఇదే కాదు, ఏదైనా మన వీడియో తీయాలంటే కూడా భయం అనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. దయచేసి ఇక్కడ మన డ్రైవర్ కూడా గారు ఉన్నారు. అన్న నమస్తే, నా పేరేంది? శంకర్ అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈ రోడ్డు? ఏమన్నా ఏం మంచి లేదు, ఏం లేదు, ఏం మంచి లేదు రోడ్డు అన్న. కొంచెం ఏం మంచి లేదు రోడ్డు. ఇప్పటిదాన్ని కాదు, మేము మేస్త్రి పని చేస్తాం నిగ్వాకు. ఇట్లా కొంచెం బయటకు వెళ్తారా? కొంచెం ఒక 2 నిమిషాలు. అని డ్రైవర్ అంటే నేను చెప్తే మీరు నమ్మరు కదండి. డ్రైవర్లే నడిపిస్తున్నారు, వాళ్ళ బండిని నడిపిస్తున్నారు, వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాతనే మీకు ఎలా అన్నా చెప్తారు. అన్న చెప్పండి అన్న, మీ పేరేంది? శంకర్. ఎక్కడి నుంచి పోతున్నారు? బైసైకిల్ పోతున్నాం. దిగువ పోతున్నాం. ఎట్లుందన్న మీ రోడ్డు? ఏమన్నా ఇట్లా నడుస్తున్నది, మంచి లేదు రోడ్డు, మంచి లేదు. బండి మొత్తం ఖరాబ్ అవుతుంది అన్న, మొత్తం లొందలు అవుతుంది మొత్తం కాడ. మాలేగా నుంచి నిగ్గు వెళ్ళారు, మస్తు ఖరాబ్ అయింది అన్న, మస్తు ఖరాబ్ ఉన్నది అన్న. కాదన్న, అంటే మీకు ఈ రోడ్డు మంచిగా కావాలంటే ఏం చేయాలంటారు మీరు? మీ అభిప్రాయం ఏం చేయాలన్నా మాకేం గుర్తుంది, ఏం చేయాలని. రోడ్ అయితే మంచిగా, రోడ్డు మంచిగా కావాలి. మీకు కష్టం చాలా అవుతుంది, డ్రైవర్ కష్టం అయితే చాలా అవుతుంది. మిత్రులారా, కొంచెం దయచేసి ఆలోచించండి. ఇది ప్రభుత్వానికి చేర్పియండి వీడియో. ఎందుకోసం అంటే వాళ్ళ డ్రైవర్ల అనుభవంతో చెప్తున్నారు. వాళ్ళు తిప్పుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు? 3 సంవత్సరాల నుంచి ఒక డ్రైవరు, ఇది బస్ డ్రైవర్ కావచ్చు, తన అనుభవం చెప్పారు. మరి ఇక్కడ దీని ఏమంటారు, మహేంద్ర జీతో కానీ వీళ్ళ అనుభవం చెప్తున్నారు. మిత్రులారా, దయచేసి ఇది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకోసం అంటే చాలా దారుణం. చాలా మంది నన్ను కాల్ చేయడం జరిగింది. నిగ్వా రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అధికారులు స్పందించాలి.
దయచేసి మరొకసారి చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఏదైతే మాజీ ఎమ్మెల్యే అలా పరిస్థితి చేసింది కాబట్టి 10 సంవత్సరాలు పరిపాలించి తను కూడా ఈ రోడ్డుకు పట్టించుకోలేదు. మరి ఉన్న అధికారం మరి ఏదో ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు పట్టించుకుంటారా? మరి ఇట్లనే మళ్ళీ తను ఓడిపోతారా? మీ చేతిలోనే ఉంది. దయచేసి ఇది ఎందుకోసం అంటే చాలా దారుణమైన పరిస్థితి. మరి అన్నగారు కూడా ఒక బైక్ పైన వస్తున్నారు, తనను కూడా అడుగుదాం. సార్ నమస్తే అన్న, పేరేంటన్నా? महेश थोड़ा बंडी महेश మహేష్ రోడ్ కైసా లగ రहा తెలుగు వస్తుందా అన్న? వస్తుంది అన్న రోడ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ బండి బైక్ తిప్పుతున్నారు, రోడ్డు మంచి లేదు కదా, రోడ్డు ఖరాబ్ ఉంది అన్న, ఖరాబ్ ఉంది, చాలా దారుణం. ఆన పడుతుంది ఇంకా శనా ఇది ఆన పడితే వర్షం పడితే శనా తక్లీఫ్ అన్న తక్లీఫ్ అవుతుంది. చూస్తున్నారా మిత్రులారా, దయచేసి దీన్ని గమనించండి. నిగ్వా రోడ్డు చాలా దారుణం ఇది. మరొకసారి చెప్తున్నా, బైసా నుంచి వచ్చే రోడ్డు, మాలేగాం నుంచి నిగ్వాకు వచ్చే రోడ్డు. ఇక డ్రైవర్ మాటలు కూడా వింటున్నారు, మరి 2 వీలర్ డ్రైవర్ అన్న మాటలు కూడా వింటున్నారు. చాలా మంది మీరు గమనిస్తున్నారు. దయచేసి ఇది చూడండి, ఎక్కడి వరకు చేసినా మురుములే. ఓకే అన్న, మురుములే కనిపిస్తున్నా తప్ప రోడ్ ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ఇంత దారుణం ఉంది. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇక్కడ బంపర్ ఆఫర్ ఒకటి ఏంటంటే ఫ్రీ డెలివరీ. మాత్రం మీరు అక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా, ఫ్రీ డెలివరీ కావాలంటే ఈ నిగ్వా రోడ్కి ఒక్కసారి రండి. ఓకేనా? సరే, మరి ఫైనల్గా ఒక ఆటో డ్రైవర్ అన్న కూడా వస్తున్నారు, తనతో మాట్లాడి తన అనుభవం మాట్లాడి ఒకసారి మనం కెమెరా బంద్ చేద్దాం మిత్రులారా. ఎందుకోసం అంటే చాలా మందికి తెలియాలి ఇది, ఈ బాధలు ఏందో కష్టాలు ఏందో వాళ్ళకి. చూడండి ఎట్లా వంకర టింకర పాములు లెక్క తిప్పుతున్నారు. వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిస్తేనే మన బాధలు ఏందో అర్థమైపోతుంది. బంద్ కरो गाना बंद करो, थोड़ा गाना बंद करो थोड़ा 2 मिनट थोड़ा बंद करो. అన్న పేరేంది? లింగి కృష్ణనా? ఎట్లా అనిపిస్తుంది నిగ్గ రోడ్డు? నిగ్గ రోడ్ బరాబర్ లేదు సార్, ఇది అది గాన పని చేయాలి, బరాబర్ లేదు ఇది. ఎట్లా మీరు ఎట్లా తిప్పుతున్నారు మరి ఆటోలో? ఏం చేస్తుంది, ఇక తింప అయితే పడుతుంది, ఒకరు రాకడ అయితే చేయని పడుతుంది. ఎట్లా అన్నవి మొత్తం పాములకి ఇట్లా 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 తిప్పుతున్నా చూస్తున్నాం. అంతే, ఇక దానికన్నా మార్గమే లేదు. కాదంటే వేరే ప్రొసీజర్ అయితే ఏం లేదు. ఇది గవర్నమెంట్ ఇట్లా ఉన్నది. ముందు తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు 12 సంవత్సరాల కింద వేసి ఇండియా రోడ్డు అది అట్లా చేసింది, అది కూడా అట్లానే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది. రోడ్ శాంక్షన్ అయిన తర్వాత అవి దానికి వాళ్ళు ఇది చేయలేదు, ఎంకరేజ్ చేయకున్న తర్వాత ఇట్లా తింప అయితే పడుతుంది, పో అయితే పడుతుంది, పోక రాక సర్కులేషన్ ఉండలే పడుతుంది. అవునా కాదు? మరి ఇక దానికన్నా ఏం చేస్తుంది? కరెక్ట్ ఏం చేయదు. ఇది మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు అధికారులు స్పందించండి, ఈ రోడ్డుని ఇచ్చేయండి. చాలా మంది నాకు వాయి నుంచి కావచ్చు, కుమ్మి నుంచి కావచ్చు, ఆ సౌండ్ రేపు రమ్మని చెప్తున్నారు. అన్న మేము మొత్తం వస్తున్నాం బయట, దయచేసి మాకు ఈ రోడ్డు కావాలని కాల్ చేస్తున్నారు. ఈ దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. చాలా దారుణం. మరొకసారి చెప్తున్నా, నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వా గ్రామం, దాదాపు మాలేగాం నుంచి నిగ్వా గ్రామం వరకు 8 కిలోమీటర్ల నరకం అంటే ఏందో కనిపిస్తుంది మిత్రులారా. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఏదో 4 లైకుల కోసం షేర్ల కోసం కాదు. మరి అదే కాకుండా ఇవి కూడా మన పొద్దున ఇడ్లీ వడ టిఫిన్ అనుకుంటాం మన అన్న వస్తాడు. కొంచెం ఆపే బండి ఆపు. ఎట్లుంది పరిస్థితి? రోడ్ మొత్తం ఖరాబ్ ఉన్నది. ఏం రోడ్ ఇది? మొత్తం రోడ్ ఖరాబ్ ఉన్నది, మొత్తం రోడే ఖరాబ్ ఉన్నది. మొత్తం కొట్టి దివ ఖరాబ్ అయిపోతుంది. ఒక్క బండి వేస్తే బండి పాలు కాకాల్సింది, సింగిల్ బండి పాలు కాకాల్సింది. ఇంకా నీళ్ళు పడితే అవ నరకం, నీళ్ళు వర్షం పడితే నరకమే, మొత్తం నరకమే వర్షం పడితే. ఇది మిత్రులారా, చూస్తే మరి దారుణం అనిపిస్తున్నది. చాలా దారుణమైన పరిస్థితి. ప్రతి ఒక్కరు గమనించాలి, దీన్ని ఖచ్చితంగా స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ఎందుకోసం నేను మరొకసారి చెప్తున్నా, దయచేసి దీన్ని స్పందించండి. ఈ రోడ్డుని సరిచేసి మన కొత్త రోడ్ వేయాలని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాము. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ సునీల్తో నేను మీ జాడే లక్ష్మణ్.